కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు. పవన్ వారాహి యాత్ర అట్రప్లాప్ అయిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గారు ప్రకటించటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఉభయ తూర్పుగోదావరి జిల్లాల్లో గత 4-5 రోజుల నుంచి వారాహి యాత్ర జరుగుతున్న ప్రతి ప్రాంతంలో జనాలు ఇసుకేస్తే రాలనంతగా వస్తున్న తరుణంలో నైట్ పూట మీటింగ్ జరిగే సమయంలో కూడా విద్యుత్ తీసేసి మీటింగ్కి అడ్డంకులు చేసిన జనాల ప్రవాహం మాత్రం తగ్గకుండా బిల్డింగులే కాదు, సందులే కాదు, గొంతులే కాదు, అసలు ఆ ప్రాంతాల్లో ఉన్న వెహికల్సే కాదు, మొత్తం జనాలతో నిండిపోతున్న క్రమంలో కొట్టు సత్యనారాయణ గారికి మాత్రం అక్కడ జనాలే రాలేదు, మీటింగ్కి ఎవరు హాజరవ్వట్లేదు, ఇది వైసీపీ మీటింగ్ కాదండి, డబ్బులు ఇచ్చి పిలిపించుకుని జనాలు తెచ్చుకోవడానికి. వారాహి యాత్రలో ప్రతిరోజు 1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షలు రోజుకి జనాభా పెరిగిపోతున్నారు. ఆ ఏరియాల్లో పవన్కి ఆదరణ బాగా లభిస్తుంది. వారాహి యాత్రని మీరు చూసి తట్టుకోలేక ఏమి చేయాలో ఆపితే ఏమవుద్దో అని చెప్పి భయపడుతూ మీరు దాన్ని ఈ విధంగా స్టేట్మెంట్ల రూపంలో అట్రప్లాప్ అని మీరు ఎంత ప్రచారం చేసినా అది అట్రప్లాప్ కాదు. మీరు గనక అట్రప్లాప్ అయిందని ఈ విధంగా ప్రచారం చేస్తే స్థానిక ప్రజలే మీకు తగిన సత్కారాలు చేస్తారు. అయ్యా కొట్టు సత్యనారాయణ గారు, మీరు దేవాదాయ శాఖ మంత్రిగా మాత్రమే రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈ మధ్యకాలంలో మీరు వైద్య వృత్తి మొదలేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ యొక్క మానసిక స్థితి సరిగా లేదని మీరు ఏ డాక్టర్ పట్టా పచ్చుకుని సర్టిఫికెట్ ఇచ్చారో మాకు తెలియచేయాలి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు బాధతో, ఆవేశంతో, ఆవేదనతో వచ్చే ప్రతి మాటని మీరు మతి స్థిమితం లేని వ్యక్తి మాట్లాడినట్టుగా మాట్లాడటం సరైన పద్ధతి కాదు. మీ పద్ధతి కొంచెం మార్చుకోండి. మీరు డాక్టర్ అనే విషయం మర్చిపోయి మీరు దేవాదాయ శాఖ మంత్రి అనే విషయం మాత్రమే గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నింటిలో అనేక స్కీములు దోపిళ్లు జరుగుతున్నాయి. విజయవాడలో ఉన్న ఇంద్రకీలాద్రిలో కొబ్బరికాయలు కొట్టినందుకు 20 రూపాయలు వసూలు చేస్తున్నారు. దాని మీద దృష్టి పెట్టండి. తిరుపతిలో దర్శనానికి వెళ్ళాలంటే టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని పెట్టారు. గతంలో టీటీడీ దర్శనానికి వెళ్ళాలంటే పోస్ట్ ఆఫీసుల్లోనో టీటీడీ కళ్యాణ మండపాల దగ్గర పెట్టిన సేవా కేంద్రాల్లోనో దర్శనం టికెట్లు రిజర్వేషన్ చేసుకుంటే దర్శనం దొరికేది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు. సామాన్యుడికి భగవంతుడిని చాలా దూరం చేశారయ్యా సత్యనారాయణ గారు. మీరు భగవంతుడికి భక్తుడిని దగ్గర చేసే కార్యక్రమాలే మాత్రమే దృష్టి పెట్టండి. తిరుపతిలో అకామిడేషన్ దొరకదు, ఓకే, వాటర్ తీసేశారు, అక్కడ నీళ్లు అమ్ముతున్నారు, ఆఖరికి శ్రీవాణి ట్రస్ట్ డబ్బులను కూడా మీరు ఏం చేస్తున్నారో మీకే తెలుసు, మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇలాంటి కార్యక్రమాలు దృష్టి పెట్టడం మానేసి పవన్కి మతి స్థిమితం లేదు, పవన్ మాటలు సరిగ్గా మాట్లాడట్లేదు, అసభ్య పదజాలం వాడుతున్నాడు, ఇలాంటి ప్రయోగాలు మాత్రం మీరు సర్టిఫికెట్లు చేయడానికి మీరు డాక్టర్ కాదనే విషయం గుర్తుపెట్టుకోండి. మీరు దేవాదాయ శాఖ మంత్రి అంటే ఆలయ బాగోగులు చూసుకుని ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తూ దర్శనం చక్కగా జరిగి వాళ్ళు తిరిగి ఇళ్ళకెళ్ళే విధంగా మీరు ఏర్పాట్లు మాత్రమే చేయాలి. మీ విధులు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టండి. అవి సక్రమంగా చేసి మీరు మిగతా వాళ్ళ లోపాలను ఎతికే పరిస్థితి చూడండి. అప్పటి వరకు మీరు పక్కన వాళ్ళని కామెంట్ చేయడం మాత్రం మానేసేయటం మంచిదని మీకు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ పడిపోయిందని మీరు చేసిన వ్యాఖ్యని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ తిరిగితేనే ఇంత ఉలిక్కి పడుతున్న మీరు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ తిరిగితే ఆ ఆదరణ, ఆ జన సందోహాన్ని చూసి మీరు తట్టుకోలేరు. పవన్ గ్రాఫ్ నానాటికి పెరుగుతుంది. మీరు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న గ్రాఫ్ని ఈ 4-5 రోజుల్లో వారాహి యాత్ర తిరిగిన గ్రాఫ్ని మీరు పరిశీలించుకుని గ్రాఫ్ తగ్గిందనే మాటలు మానేయటం మంచిది. గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతుంది, పవన్ ఆదరణ పెరుగుతుంది. మీ పార్టీలో నుంచి కూడా చాలామంది జనసేన పార్టీలోకి రావడానికి ఉత్సుకత చూపిస్తున్నట్టుగా రికార్డులు చెప్తున్నాయి. మీరు పవన్ గ్రాఫ్ గురించి అంచనాలు వేయటం మానేసి మీ గ్రాఫ్లు ఎలా ఉన్నాయి, మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, రేపు మీ ప్రాంతంలో మీరు ఎలా ఉండబోతున్నారు, మీ తాడేపల్లిగూడెంలో ప్రజలు మీకు ఓట్లు మళ్ళీ వేస్తారా, మీ సీటు మీకు గ్యారంటీగా ఉంటుందో లేదో ప్రస్తుతం మీ గ్రాఫ్ను మీరు సరి చేసుకోండి సార్. రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవని పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదండి. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ చెప్తున్నాయి. మీకు కళ్ళుండి చెవులుండి వింటే ఆ రికార్డులు తెప్పించుకుని చూడండి. పవన్ కళ్యాణ్ మీ గ్రాఫ్ గురించి చెప్పలేదు. క్రైమ్ బ్యూరో రికార్డ్స్ మాత్రమే క్రైమ్ రేట్ గురించి చెప్తుంది. ఆ లెక్కలనే మీకు పవన్ కళ్యాణ్ గారు సభాముఖంగా ప్రకటించడం జరిగింది. ఇన్నాళ్ళు నిగూఢంగా ఉన్న క్రైమ్ రికార్డ్స్ని పవన్ కళ్యాణ్ గారు తన ప్రసంగం ద్వారా బహిర్గతం చేసేసరికి మీకు భయం పుడుతుంది. రాష్ట్రంలో వేలాది మంది మహిళలు మిస్సింగ్ అనేది
చాలా చిన్న విషయం కాదు. ఎన్నో కుటుంబాలకు, ఎంతోమంది మహిళల, యువతల జీవితాలకు సంబంధించిన అంశం. ఆ అంశాన్ని ఒక్కసారిగా బహిర్గతం చేయడంతో మీకు బెంబేలు పుట్టుకుంది. పవన్ కళ్యాణ్ మీ యొక్క చీకటి కోణాలన్నింటిని ఒక్కోటి వెలుగులోకి తేవడంతో మీకు భయం వేస్తుంది. గతంలో మీ ప్రభుత్వం లేనప్పుడు రాష్ట్రంలో ఎక్కడా కూడా గంజాయి అనేది తెలిసేది కాదు, ఎక్కడో చెదురుమదురుగా ఉండేది. బట్ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సందు గొంతుల్లో ప్రతి ఒక్కరి దగ్గర, ఆఖరికి ఎలిమెంటరీ స్కూల్ చదివే విద్యార్థుల దగ్గర, గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల దగ్గర కూడా గంజాయి లభిస్తుందంటే ఏ రేంజ్లో మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ జరుగుతుందో తెలుస్తుంది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా రాష్ట్రంలో విరివిగా దొరుకుతున్నాయి. చాక్లెట్లు, బిస్కెట్లు దొరికినంత ఈజీగా మాదక ద్రవ్యాలు దొరుకుతున్నాయి అంటే క్రైమ్ రేట్ పెరిగిందనుకోవాలా, తగ్గిందనుకోవాలా? ఇటీవల కాలంలో చెరుకుపల్లి దగ్గరలో వెనుకబడిన తరగతులకు సంఘం చెందిన చిన్న బాలుణ్ణి ఒక వైసీపీ కార్యకర్త పెట్రోల్ పోసి తగలేశాడంటే దాన్ని మీరు క్రైమ్గా చూస్తారా, లేదా ఒక చర్యగా చూస్తారా? క్రైమ్ రేటు పెరుగుతుందా, తగ్గుతుందా? మీ ప్రభుత్వంలో మీ యొక్క ఎంపీ ఒక దళితుడిని చంపి తీసుకొచ్చి డోర్ డెలివరీ చేశాడు. అది మీకు తెలియలేదా? కనపట్టలేదా మీ కళ్ళకే? అది క్రైమ్ కాదా? చిన్నపిల్లల ఆటల్లాగా కనిపిస్తున్నాయా? సో మనకు కాదులే, ఎవరికో జరిగింది కదా, మన సంబంధం లేదు కదా అని మీరు భావించి దాని క్రైమ్ లెక్కలేసుకోవట్లేదు అనుకుంటా. కొంచెం చూడండి సార్, కళ్ళు పెట్టుకుని, కళ్ళు తెరుచుకుని చూడండి. సినిమా కాదు ఇది, రాష్ట్రంలో లైవ్ జరుగుతుంది. లైవ్లో మర్డర్లు జరుగుతున్నాయి. జనసేన కార్యకర్తల్ని పవన్ కళ్యాణ్ గూండాల్లాగా, రౌడీల్లాగా తయారు చేస్తున్నాడని మీరు చేసిన వ్యాఖ్యలు అర్ధరహితం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మానవతావాది, సేవాగుణం ఉన్న వ్యక్తి. తన నుంచి తన కార్యకర్తలు కూడా సేవా కార్యక్రమాలు నేర్చుకున్నారు తప్పితే క్రైమ్ ఎక్కడా చేయలా. దూరంపూడి చంద్రశేఖర్ గారి నియోజకవర్గంలో మహిళల మీద దాడులు చేసింది మీ పార్టీ కార్యకర్తలే. వాళ్ళ మీద ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఆ కార్యక్రమం చేసిన వాళ్ళు మాత్రం నీతిమంతులు, పద్ధతి గల వాళ్ళు. సేవా కార్యక్రమాలు చేస్తున్న జనసేన కార్యకర్తలు రౌడీలు, గోండాలు. అయ్యా, మీకు ఎక్కడన్నా రౌడీలు, గోండాలుగా జనసేన కార్యకర్తలు చేసిన క్రైమ్ రికార్డ్స్ ఎక్కడన్నా ఉన్నాయా? ఏదైనా పోలీస్ స్టేషన్లో రికార్డులు మీకు కనపడినాయా? ఏ క్రైమ్ చేశారో మీరు మాట చెప్పినందుకు జనసేన కార్యకర్తలు రౌడీల్లాగా, గోండాల్లాగా ఏ అంశం మీద మీకు కనపడ్డారో, ఎక్కడ క్రైమ్ జరిగిందో దాన్ని బహిర్గతం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ ఓట్లు చీలుస్తున్నాడన్న భయం మీకు పట్టుకుంది. వైసీపీలో ఉన్న కాపులందరూ కూడా మెల్లిమెల్లిగా జనసేన వైపు అడుగులు వేస్తున్న సందర్భంలో మీ ఓట్లు ఎక్కడ జారిపోతాయో అన్న భయం మీకు పట్టుకుంది. పవన్ కళ్యాణ్ మీ ఓట్లు చీలుస్తున్నాడన్న భయం మీకు పట్టుకుని ఓట్లు చీలుస్తున్నానని జపం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కి, జనసేనకి రోజు రోజుకి ఆదరణ పెరుగుతుంది, ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది. వైసీపీలో ఉన్న చాలామంది కూడా కాపులు మెల్లిమెల్లిగా జనసేన వైపు అడుగులు వేయడంతో మీకు భయం పట్టుకుని ఓట్లు చీలుస్తున్నాడని జపం చేస్తున్నారు తప్పితే పవన్ కళ్యాణ్కి ఇంకా ఓటింగ్ శాతం పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి మీద దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకోవాలి. జన సైనికులు, జనసేన పార్టీ వారాహి యాత్ర గురించి మీరు మాట్లాడిన ప్రతి మాట అబద్ధం, అసత్యం అనేది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మీ మానసిక స్థితి సరిగ్గా లేకే మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అందరికీ అర్థమవుతుంది. మీరు వెంటనే మీ యొక్క ఆరోగ్య స్థితిపై డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని హెచ్చరిస్తున్నాను. పులిగడ్డ సత్యనారాయణ, మంగళగిరి నియోజకవర్గ కాపునాడు అధ్యక్షులు. Please subscribe our channel.